తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి సెక్రటేరియట్ లో కేబినెట్ మీటింగ్ లో కూడా పోలీసులకు సంబంధించినటువంటి స్పెషల్ వార్నింగ్ ఇచ్చిన డీజీపీకి అనేటటువంటి చర్చ వినబడుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరెవరైతే తప్పులు చేసిరో, ఎవరెవరైతే కేసీఆర్ కు ఊడిగం లెక్క పనిచేసిరో, కేసీఆర్ కు పొత్తులు లెక్క వ్యవహరించినటువంటి పోలీసుల భరతం పడతా అవినీతి చేసినటువంటి పోలీసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేయాల్సినటువంటి అవసరం లేదు. కావాలంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్లు తీసుకోండి, లేదా రిజైన్ చేయండి, లేకపోతే మీరు డ్యూటీలు మానేయండి అంటూ కూడా పోలీసులకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తికి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిరు, లుకౌట్ నోటీసులు ఇచ్చిరు. ఆయన అమెరికా నుండి ఇప్పటి వరకు తెలంగాణకు తీసుకురాలేకపోయిర్రు. అసలు ఏం చేస్తా ఉంది పోలీస్ వ్యవస్థ? ఇంకా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తొత్తులు లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి ప్రతి మాటను మీరు ఎందుకు వింటా ఉన్నారు అనేటటువంటి అంశం పైన కూడా రేవంత్ రెడ్డి గారు చాలా పూర్తి స్థాయిలో సీరియస్ అనేట్టుగా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా అసలు సెక్రటేరియట్ లో ఏం జరుగుతూ ఉంది? డీజీపీని పిలిచి మరి వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా వార్నింగ్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందా, లేదా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వార్త అసలు నిజమా కాదా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి? ఓసారి ఈ అంశం పైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్, పొలిటికల్ అనలైస్ట్ నాతో పాటు వలియానా ఉన్నాడు. ఒకసారి వలియానాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వలియానా, నిజంగా రేవంత్ రెడ్డి గారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినా అసలు ఏం జరిగింది? ఎందుకు పోలీసుల పైన రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడ్డది? ఎస్ తిరుపతి, పోలీసులకు సంబంధించి ఒక్కొక్క విషయం, ఒక్కొక్క అరాచకం వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎలాంటి వ్యవహారం జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసు అధికారులు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఫోన్ ట్యాపింగ్లు చేసి మిగతా వాళ్ళ ఫ్యామిలీస్లోకి ఎలా చొరబడ్డారో మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడే గతంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ తాట తీస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏసీపీ ఉమామహేశ్వరరావుకు సంబంధించిన అవినీతి చిట్టా మొత్తం బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమామహేశ్వరరావు గత ప్రభుత్వం నుంచి కూడా ఏ రకంగా అవకతవకలకు పాల్పడ్డారు, ఏ రకంగా బినామీలుగా వ్యవహరించి వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారో ఈ సమాచారం ఒక్కొక్కటి బయటకు వస్తుంటే కనుక ఈ ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కళ్ళు బయర్లు గమ్మే విషయాలు, వాస్తవాలు బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కైపోయి వాళ్ళకి బినామీలుగా వ్యవహరించి వందల కోట్ల రూపాయలు కొంతమంది పోలీసు అధికారులు కూడబెడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పెద్దలకు ఇంకా అనుకూలంగా వ్యవహరించే పోలీసు అధికారులు ఉన్నారని చెప్పి విషయం ఎప్పుడైతే బయటికి తెలుస్తుందో సో వెంటనే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రియాక్ట్ అయ్యారు, తీవ్రంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. డీజీపీని పిలిచారు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా పిలిచి అసలు ఏం జరుగుతుంది, గతంలో ఎంత చండాలం చేశారో మనం చూసాము, గతంలో ప్రభుత్వ పెద్దలకి ఏ రకంగా ఊడిగం చేశారో చూసాము. కానీ మన ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఎవరు అవినీతికి పాల్పడ్డా, ఎవరు అరాచకాలు చేసినా పోలీస్ ఆఫీసర్లు కూడా పూర్తి స్థాయిలో అలాంటి అనుమానం ఉంటే కనుక ఇన్వెస్టిగేట్ చేయండి, వాళ్ళ బండారం మొత్తం బయట పెట్టండి అని చెప్పి ఆయన చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి, మరొక ముఖ్యమైన విషయం, ఏసీపీ గురించి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఉమామహేశ్వర్ ఎవరైతే ఉన్నారో అతని ల్యాప్టాప్ చూస్తే కనుక ఏసీబీ అధికారులు మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆ ల్యాప్టాప్కి సంబంధించి 2 బ్యాంక్ లాకర్స్ను కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. అందులో కూడా మరికొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొన్ని వందల కోట్ల రూపాయలు, అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం చాలా తక్కువ కనిపిస్తుంది. సో ఇంకా అదే పెరిగే అవకాశం కనిపిస్తుంది. 500 నుంచి 700 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడబెట్టాడని చెప్పి ఒక సమాచారం అయితే వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఇద్దరు, వాళ్ళకి సంబంధించిన బినామీ ఉమామహేశ్వరరావు అనేటటువంటి చర్చ వినబడుతుంది. నిజమేనా? డెఫినెట్గా పేర్లు బయటికి రావాల్సి ఉంది. కానీ మనకి ఇప్పటికే దానికి సంబంధించిన సమాచారం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కవిత బినామీ కూడా అయి ఉండొచ్చు అని చెప్పి ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తుంది తిరుపతి. ఎందుకంటే వందల కోట్ల రూపాయలు కూడబెట్టడం అంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని భూములు కూడా ఇతని పేరు రాసుకున్నాడు. ఆ భూములకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు వెలుగు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. కేటీఆర్కి బినామీగా ఉన్నాడా, కవితకి బినామీగా ఉన్నాడా, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఇంకెవరికి ఇతనికి సంబంధం ఉంది, ఈ విషయాలన్నీ కూడా బయటకు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వ్యాపారవేత్తలతో, రాజకీయవేత్తలకు కూడా ఇతను బినామీగా వ్యవహరించినటువంటి చర్చ కనిపిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, ఇతని దగ్గరికి ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వడానికి, ఇతను ఫిర్యాదు ఇవ్వడానికి వస్తే వాళ్ళను కూడా లిటరల్గా బెదిరించి వసూళ్లకు పాల్పడ్డాడని కూడా పెద్ద ఎత్తున తెలుస్తుంది. ఈరోజు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు, పిటిషన్ వేశారు, మాకు కస్టడీకి అప్పగించండి ఉమామహేశ్వర గురించి, ఇంకా అవినీతి చిట్ట, అవినీతి భాగవతం బయటకు ఉంది, ఆయన
ఆయనకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వివరాలు మా దగ్గర ఉన్నాయి, రాజకీయ నాయకులతో నేరుగా సంబంధం ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అతన్ని మాకు ఒక వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ వేశారు. ప్రస్తుతం వాదనలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కస్టడీకి తీసుకుంటే తిరుపతి మరికొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలు పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చే పనిలో కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టి గతంలో ఎవరైతే బీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించిన పోలీస్ ఆఫీసర్ల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఎవరైతే బీఆర్ఎస్ కి అత్యంత సన్నిహితంగా ఉండి వందల కోట్ల రూపాయలు కూడబెట్టారో వాళ్ళకి బినామీలుగా వ్యవహరించారో ఒక్కొక్క పేరు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వాళ్ళ వివరాలన్నింటినీ బయటకు తీయండి అని చెప్పి ఏసీబీతో దాడులు చేయించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఇప్పటి వరకు అందిన సమాచారం వరకు 500 నుంచి 700 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి గతంలో వ్యవహారాన్ని కూడా మనం చూసాం. మీరు ఇంతకుముందు అన్నారు సెక్రటేరియట్లో డీజీపీని పిలిచి మరీ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అంటే పూర్తి వివరాలు సేకరించిన పరిస్థితి ఉంది. పోలీస్ ఆఫీసర్లకు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. గతంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఎంత దరిద్రంగా ఉందో మనందరూ చూసాం. మన ఫ్యామిలీలను కూడా వాడుకున్నారండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అసలు ఫ్యామిలీస్ ఏం మాట్లాడుకుంటున్నాయి, రాజకీయ కార్యకలాపాలు కూడా జరగకుండా ఉండేందుకు ఏ విధంగా ఎంత నాశనం చేశారో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ అన్ని వాస్తవాలు బయటపడ్డాయి. ప్రభాకర్ రావు ఏ రకమైన తంతు నడిపించాడో ఇదంతా మనం చూసాం. ప్రభాకర్ రావుకి అనుకూలంగా రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి రావు కావచ్చు. సో వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యి ఏ రకంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టారు, సో ఎంత వసూళ్లకు పాల్పడ్డారు, ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా. సో డెఫినెట్గా పోలీస్ అధికారులు గత చరిత్ర కావచ్చు, ఇప్పుడు మన ప్రభుత్వంలో కొనసాగుతూ ఇంకా బీఆర్ఎస్కు ఊడిగం చేస్తున్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తూ డబ్బులు కూడబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి బినామీలుగా ఇప్పటికీ వ్యవహరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన చిట్టా బయటకు తీయాల్సిందని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ అధికారులకు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా సరే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళకే తొత్తులుగా వ్యవహరించే పరిస్థితి ఉంటే కనుక కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అధికారులు ఇంకా బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది. వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా మీరు తీరు మార్చుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా సరైన మార్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతూ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసుకుంటూ ప్రజలు లా అండ్ ఆర్డర్ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు స్వేచ్ఛగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు వ్యవస్థ అనేది అంత పటిష్టంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో లాగా వ్యవహరించదని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి కరీంనగర్ కి సంబంధించినటువంటి మైనర్ బాలిక రేపు విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఆరా తీసిండనేటటువంటి చర్చ వినబడుతుంది. నిజంగానే ఆ అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేసిండా? ఎస్, అంటే ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అంతిమంగా అది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ విషయాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తిరుపతి ఇట్లా వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళ బినామీలుగా వ్యవహరిస్తూ ఉన్నవాళ్ళు ఒకటి, ఇంకా వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడమే కాదు తిరుపతి, ముఖ్యంగా ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డ వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిఘా పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటివి జరగకుండా ఉండేందుకు పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయండి అని చెప్పే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సెక్రటేరియట్లో 3 గంటల వరకు సమీక్ష జరిగింది పోలీసు వ్యవస్థకు సంబంధించి. గతంలో ఉన్న వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. గతంలో పూర్తిగా రావులే వ్యవహరించారు. ఇటు పాలకులు రావులే ఉన్నారు, పోలీసు అధికారులు కనుసన్నల్లో కూడా మెయిన్గా హెడ్స్ మాత్రం రావులే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రావులు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారని పరిస్థితి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా ఎలాంటి క్రైమ్ జరిగినా అంతిమంగా పోలీసులకి అలాగే బీఆర్ఎస్ నాయకులకి సంబంధం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా మరికొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది పోలీసులకు డిసిప్లినరీ నోటీస్ ఇచ్చారనేటటువంటి చర్చ వినబడుతుంది. నిజంగానే డిసిప్లినరీ నోటీస్ ఇచ్చిరా? నోటీసులు ఇచ్చారనే ప్రచారం అయితే బలంగా జరుగుతుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే తిరుపతి రావు భుజంగరావుకి సంబంధించి ఏదైతే ఇన్వెస్టిగేషన్లో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినాయో, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కొంతమంది కానిస్టేబుల్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళని లోబరుచుకుని లైంగిక కార్యక్రమాలు కూడా కానిస్టేబుళ్ల స్థాయిలో కూడా జరిగిందంటే మహిళలకు అసలు భద్రత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో మనకి చాలా ఇన్సిడెంట్స్ కూడా బయటకు వచ్చాయి. సో మహిళలు కొంతమంది బయటకు చెప్పుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి ఇటు పొలిటీషియన్స్ ఫ్యామిలీలో చొరబడి ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయం మనం చూసాం. దాంతోపాటు రెగ్యులర్గా మా మీద చాలా అకృత్యాలు జరుగుతున్నాయి, మమ్మల్ని ఇబ్బంది
ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సాధారణ మహిళలు పోలీస్ స్టేషన్స్కు వచ్చి కంప్లైంట్ చేస్తే అలాంటి మహిళల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళని లోబరుచుకుని లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారు, మహిళల్ని వేధించారు పోలీసులు అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మనం చూసాం కదా. సో డెఫినెట్గా పోలీసు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో డెఫినెట్గా ఎలాంటి ఇబ్బందికర కార్యక్రమాలు చేసినా వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసేందుకు కూడా చర్యలు తీసుకోండి అని చెప్పారు. క్రమశిక్షణ చర్యలు వీలైతే ఏ స్థాయిలో ఉన్న అధికారినైనా సరే చర్యలు తీసుకోండి అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్ పాస్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. తిరుపతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ల లిస్టు కూడా తేండి, అట్లనే అవినీతి చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ల లిస్టు పక్కన పెట్టండి అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడనే చర్చ వినబడుతుంది. నిజంగా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ల లిస్ట్ ఏం చేయవచ్చు, ఏం చేస్తారు? ఇప్పుడు నిజాయితీగా ఉన్నటువంటి సన్మానం చేసే అవకాశం ఉండొచ్చా? సన్మానమో లేకపోతే ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా? సో డెఫినెట్గా, ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని అరాచకాలే కనిపించినాయి. పోలీస్ ఆఫీసర్ల ఉదంతాలు, పోలీస్ ఆఫీసర్లు ఏ రకంగా వ్యవహరించారు, ఎంత నీచంగా ప్రవర్తించారు, తర్వాత మహిళల్ని లోపరుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు వ్యవస్థను పూర్తిగా గతం కంటే భిన్నంగా ఉండాలి, గతం కంటే మంచిగా ఉండాలి. సో దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. మంచిగా పనిచేసే వాళ్ళు ఎవరు, స్ట్రిక్ట్గా పనిచేసే వాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరు అని చెప్పి పూర్తి స్థాయిలో ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళకి పదోన్నతులు ఇచ్చే విషయానికి సంబంధించి కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మంచిగా పనిచేస్తారు. మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటుంది. సో నిజాయితీగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ని ఒకవైపు పదోన్నతి కల్పిస్తూ ఎవరైతే అక్రమాలకు, అరాచకాలకు, ఇట్లా అకృత్యాలకు పాల్పడతారో, బ్యాడ్గా వ్యవహరిస్తారో వాళ్ళని సస్పెండ్ చేస్తూ వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక లిస్ట్ అవుట్ అయితే మీరు బయటకు తిండి చెప్పి డీజీపీని కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం జరుగుతున్నట్టుగా మనకు సమాచారం. సెక్రటేరియట్లో 3 గంటల పాటు జరిగినటువంటి ఈ విషయానికి సంబంధించి ఈ సమీక్షలో మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు గతంలో ఎవరైతే తేడాగా వ్యవహరించారో, గతంలో బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరించి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ లిస్ట్ అవుట్ అంతా ఒక దీన్ని జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తుంది, ఫిల్టర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, సో ఈ లిస్ట్ అవుట్ని దాదాపు బయటకు తీసినట్టుగా తెలుస్తుంది. సో తీసిన తర్వాత పోలీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో గతంలో కూడా మనం చూసాము, లా అండ్ ఆర్డర్ విషయంలో హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం చాలా పటిష్టంగా ఉంటుందని చెప్పారు. సో మసిపూసి మారడగా చేసిన పరిస్థితి ఉంది తిరుపతి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉందనుకున్నాం, కానీ ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ, మహిళల్ని టార్గెట్ చేస్తూ ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇంత అధ్వానంగా ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మనకు తెలిసింది. సో ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో గతంలో అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. సో నెక్స్ట్ నుంచి ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ఏసీపీ ఉమామహేశ్వర ఉదంతం బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి అవినీతి తిమింగలాలు ఇంకా చాలా ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ బండారం మొత్తం బయటకు తీయండి. సో వాళ్ళకి తెలియకుండానే ఇన్వెస్టిగేషన్ చేయండి, అసలు విషయాలు వెలికితేయండి. అప్పుడు పోలీసు వ్యవస్థను ప్రతి దగ్గర కూడా నిజాయితీ ఉన్న ఆఫీసర్సే మన దగ్గర ఉండాలి. అప్పుడే మన రాష్ట్రం మనం మరింత ముందుకు చాలా సజావుగా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది తిరుపతి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది వలి అన్న చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో బండారం మొత్తం కూడా బయట పెట్టేటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో పోలీస్ వెహికల్లోనే, టాస్క్ ఫోర్స్ సంబంధించిన వాహనాలలోనే కోట్ల రూపాయల డబ్బులు మేము తరలించినాము, మహిళల ఫోన్లు ట్యాపింగ్ చేసినాము, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు చేసినాము, హీరోల ఫోన్ ట్యాపింగ్ చేసినాము, డైరెక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి డైరెక్టర్లను భయప్రాంతులకు గురి చేసి ఈ ఫోన్ ఆడియో రికార్డులన్నీ కూడా మీ భార్యలకు వినిపిస్తాము అంటూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి డబ్బులు కూడా తీసుకున్నారనేటటువంటి అంశం పైన కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి కీలకమైన నిందితులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ అంశాలలో రేవంత్ రెడ్డి పటిష్టంగా ఒక సమీక్ష ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎవరైనా అవినీతి పరులు ఉంటే ఇమీడియట్లీ వాళ్ళని తీసేసే ప్రయత్నం చేయండి. నిజాయితీ గలమైనటువంటి పోలీస్ ఆఫీసర్లకు ఖచ్చితంగా ప్రమోషన్లు ఇచ్చేటటువంటి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేసిననేటటువంటి చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి.